Hi friends, let's learn antonyms today. Antonyms అంటే మీకు తెలిసే ఉంటుంది ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. కొన్ని డిఫరెంట్ గా ఉన్న ఆపోజిట్ వర్డ్స్ ని తెలుసుకుందాము. ఫస్ట్ వన్ ఎబిలిటీ. ఎబిలిటీకి మనకి ఆపోజిట్ ఏంటి అంటే ఇన్ఎబిలిటీ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. అండ్ నెక్స్ట్ వన్ ఇంటీరియర్. ఇంటీరియర్ కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఎక్స్టీరియర్, అంటే మనకు వెలుపల అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము, ఆప్టిమిస్ట్. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది అని అర్థం అన్నమాట. దానికి మనం యాంటోనిమ్ గనక చూసుకుంటే పెసిమిస్ట్ అని అంటాం అన్నమాట. అంటే నిరాశావాది పెసిమిస్ట్ అనొచ్చు అనమాట. అండ్ అలాగే మనం ఇంకొకటి అక్వైర్. అక్వైర్ అంటే అర్థం ఏంటి, సంపాదించుకోవడం అనమాట. అండ్ పోగొట్టుకోవడాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో లూజ్, అది ఆపోజిట్ వర్డ్ యాంటోనిమ్. అండ్ ఇంకా మనం కొన్ని యాంటోనిమ్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లంట్. బ్లంట్ అంటే ఏంటి, మొద్దుబారడం అని దాని అర్థం అనమాట. అంటే పదును లేని కత్తి, దాన్ని బ్లంట్ అంటాం అనమాట. అండ్ దానికి ఆపోజిట్ వర్డ్ పదునున్నది అంటే మనకు షార్ప్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి సివిలైజ్డ్. అంటే ఎవరైనా పర్సన్ని మనం సివిలైజ్డ్ అని చెప్తామనుకోండి, అంటే నాగరికుడు అని దాని అర్థం అనమాట. దానికి ఆపోజిట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే సావేజ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే అనాగరికుడు అని అర్థం అనమాట. అండ్ ఇంకా కొన్ని వర్డ్స్ చూద్దాము. కన్ఫెస్. కన్ఫెస్ అంటే ఏంటంటే ఒప్పుకోవడం అనమాట. అండ్ ఒప్పుకోకపోవడాన్ని మనం ఏమంటామంటే డినై, అది ఆపోజిట్ వర్డ్ అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా కొన్ని వర్డ్స్. డొమెస్టిక్. డొమెస్టిక్ అంటే మీకు తెలిసే ఉంటుంది, పెంపుడు జంతువు అని దాని అర్థం. అండ్ పెంపుడు జంతువు కాని వాటిని మనం ఏం జంతువులు అంటామంటే వైల్డ్ అంటాం అనమాట. అంటే వైల్డ్ ఎనిమల్స్. అంటే ఇది వైల్డ్ అనేది మనకి ఆటవిక అని చెప్తుంది అనమాట, అడవిలో ఉండేవి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఫ్రీడమ్. ఫ్రీడమ్ అనేది ఒక వర్డ్, అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఫ్రీడమ్కి ఆపోజిట్ ఏంటంటే బానిసత్వం, అంటే స్లేవరీ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఫియర్స్. ఫియర్స్ అంటే ఉగ్రమైన అని దాని అర్థం అనమాట. అండ్ ఉగ్రమైన దానికి అర్థం ఏంటంటే జెంటిల్ అని అంటాం అనమాట. అంటే సౌమ్యమైన దాన్ని జెంటిల్ అని అనొచ్చు అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Ammo English for more videos. Bye bye. Have a nice day.